అది సాకేత్ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ దాంట్లో అనుకుంటా పెళ్ళయింది. ఓకే. సరే పెళ్ళి అయిపోయింది. వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరిని పిలిచి పెళ్లి కూడా చేసేసారు. అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. మెయిన్ ప్రధాన మూల కారణం ఏంటంటే అది ఇట్లాగా చేసినట్టయితే ఇద్దరు సింగిల్ సీనియర్ సిటిజన్స్ సమస్య ఒక రకంగా సాల్వ్ అవుతుంది. ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు. వాళ్ళ మధ్యన ఒక బాండింగ్ ఉంటుంది, ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది. అప్పటికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ సెటిల్ అయిపోయే ఉంటారు. వీళ్ళు సింగిల్గా మిగిలిపోతారు కదా. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. అందులో ఏంటంటే పిల్లలు, పెద్దలు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఉండేవారు, చూసుకునేవారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో పేరెంట్స్ సింగిల్ అయిపోతున్నారు. అందుకని ఇది బాగుంటుంది అని అనిపించింది. అది అనిపించిందే తడుగా నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను, ఆ పేపర్ రాసిన అతన్ని. సరే ఇది పెట్టాలి అనుకున్నాను. అప్పట్లో నాకు ఎవరూ లేరు, నేను సింగిల్, నాకు వచ్చే పెన్షన్ తప్ప వేరే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఏమీ లేదు. అయినా సరే ఎలా అయినా ఇది చెయ్యాలి అని నేను అప్పుడు రాజమండ్రిలో ఉద్యోగం చేశాను కాబట్టి రాజమండ్రిలో ట్రై చేశాను. కానీ నడవలేదు. చిన్న ఊరు కదా, అక్కడ సోషల్ స్టిగ్మా చాలా ఉంటుంది, పెద్దగా సపోర్ట్ రాలేదు నాకు. ఇది కాదని అప్పుడు మా చిన్నబ్బాయి హైదరాబాద్లో ఉండేవాడు. నేను అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో, కొన్ని వందలు ఉన్నాయి. ఆ సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఒక గ్రూప్ దొరుకుతారు నాకు. అక్కడ నా ఐడియా చెప్పినప్పుడు చాలా బాగుందండి అన్నవాళ్ళే కానీ ఎవరు నాకు నేనున్నాను, మనం కలిసి చేద్దామన్న సపోర్ట్